హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆడు రవి. ఫ్రెండ్స్, ఈ మధ్యన చాలామంది వాళ్ళ ఆడపడుచులను పట్టించుకోవడం మానేస్తున్నారు. నిజంగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు మహారాణిలో పెరిగిన ఆడపిల్లలు తల్లిదండ్రులు చనిపోయాక ఎప్పుడెప్పుడు పుట్టింటికి పిలుస్తారా లేదని దిగులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకేనేమో తల్లిదండ్రులు ఆడపిల్లని కనాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రేపొద్దున మేము లేకపోతే ఈ మగవాళ్ళు అన్నదమ్ములు ఆ పిల్లలు చూసుకుంటారా లేదని భయం వాళ్ళకి. అందుకని అనుకుంటా ఆడపిల్లలకు పెళ్లి చేసే విషయంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఓటికి 10 సార్లు కనుక్కుంటారు. ఎందుకంటే పుట్టింటోళ్ళు పట్టించుకోకపోయినా తను చేసుకున్నవాడైనా వాళ్ళని పట్టించుకుంటారని బాధపడతారు, ఆశపడతారు. నిజంగా చాలామంది ఆడపడుచులు వాళ్ళ అన్నయ్యలు తల్లిదండ్రులు చనిపోయాక ఒక్కసారైనా పలకరిస్తారేమో, మమ్మల్ని ఇంటికి పిలుస్తారేమో అని చాలామంది వాళ్ళ గుమ్మాల కాడ ఎదురు చూస్తున్నారు. మొగుడు మంచోడైతే పర్లే, మొగుడు బాధించేవాడైతే ఆ పిల్ల ఇంకెక్కడికి వెళ్ళి చెప్పుకుంటే తన బాధ. ఏం చేస్తాం, అన్నయ్య పట్టించుకోడు, వదినేమో ఇంటికి రానవదు. వదిన మంచిదైతే పర్లేదు, అన్నయ్య పట్టించుకోడు, వదిన రానవదు. ఆడపిల్లలు నిజంగా నరకం చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నీతో పుట్టి నీతో పెరిగి నీతో పెళ్ళేంత వరకు తను నీతో ఉన్న పిల్ల నీకన్నా పెద్దదై ఉంటే కనుక, నీ ఆలనా పాలన చూసుకున్న అక్క నీకన్నా చిన్నదై ఉంటే, నీతోటి సరదాగా గడిపిన చెల్లిని నువ్వు ఎలా మర్చిపోతావు చెప్పు? ఒకసారి పలకరించు. తల్లిదండ్రులు లేరని చెప్పేసి ఆడబడుచులను వదిలేకు. ఒకవేళ నీ భార్య మంచిది కాకపోతే తను ఎదిరించైనా నీ ఆడబడుచులను ఇంటికి పిల్లు, వాళ్ళ పిల్లల్ని పిల్లు, వాళ్ళ మొగుడిని పిల్లు, వాళ్ళందరినీ పట్టించుకో. అది నీ బాధ్యత. నీకున్నా లేకపోయినా ఆడపడుచులను పట్టించుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఒకసారి ఆలోచించు మిత్రమా.